ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. అయితే పార్ట్ 1, పార్ట్ 2లను చాలా తక్కువ గ్యాప్ లో రిలీజ్ చేయడం మాత్రం చాలా అరుదు. బాలీవుడ్ లో ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో ఇప్పుడు అదే తరహా చర్చ ఓ టాలీవుడ్ స్టార్ హీరో మూవీపై కూడా జరుగుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఆ ప్లాన్ వెనుక కారణం ఏంటి, ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. ఇండస్ట్రీలో సీక్వెల్స్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఒక్క సినిమాను 2 పార్టుల్లాగా తీస్తున్నారు. బాలీవుడ్ లో రీసెంట్ గా దురంధర్ ఫ్రాంచైజీ అలాగే వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాపై కూడా ఆ తరహా చర్చ జరుగుతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అది కేవలం మొదటి భాగమేనని, రెండో భాగాన్ని కూడా అదే ఏడాది డిసెంబర్లో విడుదల చేసేలా మూవీ టీం సిద్ధం చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే దురంధర్ ఫ్రాంచైజీ మొదటి భాగం విడుదలైన కొద్ది నెలలకే రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 2 సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. కథలో కంటిన్యూషన్ ఉండటం, ప్రేక్షకుల్లో ఆసక్తిని నిలబెట్టడం ఆ ఫ్రాంచైజీ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు దురంధర్ ఫ్రాంచైజీ తరహాలో డ్రాగన్ కూడా 2 భాగాలుగా వస్తే ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఒకే ఏడాదిలో 6 నెలల గ్యాప్లో ఎన్టీఆర్ 2 సినిమాలు విడుదలైతే అభిమానులకు పండుగే. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమాలకు ఉండే భారీ స్కేల్, యాక్షన్ ఎలిమెంట్స్, పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుంటే ఆ ప్లాన్ ఆసక్తికరంగా కనిపిస్తుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం రిలీజ్ ప్లాన్ ఒక్కటే విజయాన్ని నిర్ణయించదని కూడా సినీ ప్రియులు గుర్తు చేస్తున్నారు. 2 భాగాల కథను స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. మొదటి భాగం ప్రేక్షకుల్లో రెండో భాగంపై ఆసక్తిని పెంచేలా ముగియాలి. రెండో భాగం ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ప్లానింగ్కు పూర్తి స్థాయిలో ఫలితం దక్కుతుందని చెప్పాలి. ఇప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్స్ కు మంచి ఆదరణ కనిపిస్తోంది. అలాగే ప్రేక్షకులు కూడా ఒక మంచి కథను 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాల్లో సినిమా చూడటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రతి సినిమా దురంధర్ తరహాలో విజయాన్ని అందుకుంటుందనే గ్యారంటీ లేదు. కథ, కథనం, పాత్రలు, ఎమోషన్స్, యాక్షన్ వంటి అంశాలు బలంగా ఉన్నప్పుడే సీక్వెల్స్ ఫార్మేట్ కు అసలు వాల్యూ ఉంటుంది. మరోవైపు డ్రాగన్ నిజంగానే 2 భాగాలుగా వస్తుందా, రెండో భాగం కూడా అదే ఏడాది విడుదలవుతుందా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సింది. ఏదేమైనా దురంధర్ ఫ్రాంచైజీ ఫాలో అయిన తక్కువ గ్యాప్లో 2 పార్టుల రిలీజ్ ప్లాన్ను ఇప్పుడు డ్రాగన్తో పోలుస్తున్నారు. అయితే ఆ కంపారిజేషన్ నిజం కావాలంటే ఒకే ఒక అంశం కీలకం. అది కంటెంట్. కథ బలంగా ఉంటే తక్కువ గ్యాప్లో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. లేకపోతే ఎంత పెద్ద స్టార్, ఎంత బడ్జెట్ ఉన్నా ఆశించిన రిజల్ట్ రావటం కష్టమే.